బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో డిలిమిటేషన్ ప్రక్రియ జమిలీ ఎన్నికల నిర్వహణ జరుగుతాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి కావిరి లింక్ పై అసత్యాల ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. దండపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో జరిగిన అక్రమాలపై మండిపడ్డ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ బృందం. ప్రజా సమస్యలు తీర్చడానికి కార్యంలో ఎప్పుడు అందుబాటులో ఉంటానన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరెడ్డి. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేశారు. డిలిమిటేషన్ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల అమలు, జమిలీ ఎన్నికల నిర్వహణ వంటి కీలక పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకోనున్నాయని పార్టీ నేతలకు వివరించారు. త్వరలోనే మార్కెట్ కమిటీలో, దేవాలయ కమిటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని, అదేవిధంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణుల్ని ఇప్పటి నుండే సమాయత్తం చేయాలని ఆయన సూచించారు. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి. జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. గోదావరి కావిరి నదుల్ని లింక్ చేస్తామని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గోదావరి కావిరి నదుల లింకును వ్యతిరేకించిందని గుర్తు చేశారు. గోదావరి కావిరి లింక్ కాలేదని గతంలో ఎల్ఎండీ స్పష్టం చేసిందని, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ గోదావరి కావిరి లింక్ అంశం తెరపైకి తెచ్చి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి కావేరి లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇది పెద్ద మోసము. వాస్తవానికి ఎన్డబ్ల్యూడీఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక 150 టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో, ఈ నీళ్లను కావేరికి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా 150 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం, ఇగో మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి, ఆ మాయలో మనం పడొద్దు. తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు. బీజేపీ నాయకులు కూడా, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది. జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇదేదో మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరి లింక్తో అని చెప్పి వెంటనే మేల్కొని, ఒక్క సుక్క కూడా నీళ్ళు మా దగ్గర 150 టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం, ఇగో ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నామని చెప్పి ప్రతిపాదనలు పంపినరు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డోకా మాటలు మాట్లాడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన అనంతరం అక్రమాలపై సీరియస్ అయిన ఎమ్మెల్యే స్థానిక ఎస్ఓ మంజులతో పాటు 2 సిబ్బందిని రిమూవల్ సర్వీస్ చేయాలని అధికారులను ఆదేశించారు. డీఈఓ మాట్లాడుతూ అక్రమాలపై కలెక్టర్కు నివేదిక పంపుతామని, కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆల్టర్నేట్ మెకానిజం చేసుకో దానికి సంబంధించిన ఇద్దరు అందరినీ ఇమీడియట్ దే హావ్ టు లీవ్ ద ప్లేస్. దే షుడ్ నాట్ కమ్ టు దిస్ ప్లేస్. దే షుడ్ నాట్ ఎంటర్ దిస్ ప్లేస్. ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్షన్. దాని తర్వాత మీరు ఏవైతే రాశారో ఇవన్నీ కంపైల్ చేసి దాని తర్వాత క్రిమినల్ యాక్షన్ స్టార్ట్ అయిన కనీసం 80% కమిషన్తో వస్తాయి. అంటే అన్ని సక్రమం. ఇక్కడ ఉన్న ఈ పిల్లలను హరాస్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ పే చేసే పరిస్థితి గవర్నమెంట్ చేస్తుంది. ఆ గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి అంటే ఇంకోటి సరే కానీ కాకపోతే ఇప్పుడు నేను గెలిచిన కానీ మీ దేవారు అందరూ చూస్తున్నారు కదా ఇవాళ చేస్తున్నారని కంప్లైంట్ రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా వాళ్ళు చెప్పిన విషయాలు నోట్ చేసుకోవడం జరిగింది. వారి మీద క్రమశిక్షణ చర్యలకి గౌరవ కలెక్టర్ గారికి సిఫార్సు చేసి వారి మీద చర్య తీసుకుంటారు. మీకు ఏం తెలిసింది సార్ ఈరోజు మీరు ఎంక్వైరీలో ఏం తెలియదు? మీరే విన్నారా పిల్లలు? అదే పిల్లలకి మెను పాటించట్లేదు, ఎగ్ ఇవ్వట్లేదు, అట్లాగే పిల్లలతోటి క్లీన్ చేయిస్తున్నారని, అట్లాగే ఆర్షిగా ప్రవర్తిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో న్యూఢిల్లీ నుండి వచ్చిన జాతీయ విపత్తుల నిర్వహణ బృందం జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ పనితీరు నూతనంగా ప్రతిపాదించిన SDMA 2025 నమూనా ప్రతిపాదనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నావెల్ ప్రకాష్ మాట్లాడారు. 2005లో రూపొందించిన మార్గదర్శకాలు కొన్ని మార్పులు సూచిస్తూ 2025 నమూనా ప్రతిపాదన సిద్ధం చేసి వాటిని క్షేత్రస్థాయిలో చర్చించడం ముఖ్య ఉద్దేశమన్నారు. దేశ ప్రధాని ఆదేశం మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. When added up, it shows that there is 16.5 lakh approximately mobile connection is here, but only 536 app users are here. So what is the importance of such an app user? Because right before Naval Prakash ji said that all the common alert protocol system they send through SMS. But when any disaster happens, so సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి ఆఫీసర్ని కూడా ఎక్స్ప్రెషన్లు మన లంకా గ్రామాలవి కూడా ఈ రోజు నుంచి వాళ్ళు ఎలాగా మనం ముందే తీసుకోవాలి, ప్రొడక్షన్ వర్క్ చేయడం ముందే తీసుకుని చేస్తే కొంతలో కొంత మనం దాన్ని ఆపగలుగుతామనేసి దాన్ని కైండ్లీ కన్సిడర్ సార్. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజుకి మంగళవారం పలు సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే స్పందించి తక్షణమే సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యలపై చర్చించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు తీర్చడానికి కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో 146 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అధికారుల సమయ పాలన పాటించాలని, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. రెండు 2025-2026 వార్షిక రుణ ప్రణాళిక కింద జిల్లాలోని వివిధ ప్రాధాన్యత రంగాలకు 26,409 కోట్లు బ్యాంకు రుణాల కల్పన లక్ష్యం నిర్దేశించామని కలెక్టర్ షణ్మోహన్ షగిలి తెలిపారు. నెంబర్ 8 మంగళవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో బ్యాంకులు వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్షా కమిటీ సమావేశంలో కలెక్టర్ షణ్మోహన్ షగిలి అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో కమిటీలు చర్చించి సూచించిన అంశాలపై తీసుకున్న చర్యలను సమీక్షించి 2025-2026 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వివిధ రంగాలకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. If I go for a project, let's say I am an entrepreneur, if I go for a project, my margin money, I preferably do not want to see my margin as a banker. You would not want to see my margin money as margin money. So
It's your responsibility and it's my duty. So there is no charity or there is no help that you are doing. It is a mandate from Government of India and I expect everyone to fall in line. So anything that you need, I'm just a message away. I'm always saying that message group. I am seeing every day and I see that report every single day. హైదరాబాద్లోని జీడిమెట్ల దారుణం చోటు చేసుకుంది. పోలీసులు వివరాలు తెలుపుతూ 10వ తరగతిలోని ప్రేమ ఇంటిని మందలించిన తల్లిని ప్రియంతో కలిసి చంపేసింది. ఎన్ఎల్బీ నగర్కు చెందిన సట్ల అంజలి కూతురు తేజశ్రీ 10వ తరగతి చదువుతుంది. పగిల శివ అనే యువకుని ప్రేమించడంతో విషయం తెలుసుకున్న తల్లి అంజలి తేజశ్రీని మందలించింది. దీంతో శివతో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయిన తేజశ్రీ 3 రోజుల క్రితం తిరిగి వచ్చి ప్రియుడు శివతో కలిసి తల్లిని హత్య చేసిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు. అది మాకు తెలియదు. యా మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. శివ కట్టంగూరులో ఉంటాడు. శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండలో ఉంటారు. థ్యాంక్ యూ. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు పట్లోల సంగమేశ్వర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఉపాధ్యక్షులుగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. దాని పిమ్మట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో 1970 డిగ్రీ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ యందు జరిగింది. అదేవిధంగా నాకు ఇప్పటికీ అంటే ఒక యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేసుకుని బార్ కాలేజ్ లో ఉన్నప్పుడు 1973-74 ప్రాంతంలో స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సదాశివపేటలో తన యొక్క నాయకత్వ లక్షణాలు ఏకకాలంలో నిజంగా చెప్పాలనుకుంటే తన యొక్క చిన్న అంటే మనకు యాక్చువల్ గా 18 మనకు ఎలక్షన్ లో ఓటు వస్తుంది. కానీ సంగమేశ్వరన్న గారు కేవలం 3 సంవత్సరాల లోపలనే సర్పంచ్ గా తన యొక్క సమ్మర్లకోట మున్సిపాలిటీల అభివృద్ధిని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొనడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ ఉభాజాన్ మోజే, సీనియర్ కౌన్సిలర్ ఆవల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2019 నుండి పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రతి వార్డులో 25 లక్షల రూపాయలకు పైబడి పనులు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం జనరల్ ఫండ్ నుండి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, కానీ ఎమ్మెల్యే నిధులు అని చెప్పడం సరికాదని తెలిపారు. కట్టిన దాన్ని జనరల్ ఫండ్ అంటారు. బిల్డింగ్ ప్లాన్ ద్వారా వచ్చిన ఫండ్స్ని BPS స్కీమ్ అంటారు. అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అంటారు దాన్ని. అది కూడా ఈక్వల్ టు కూడా జనరల్ ఫండ్ కింద సమానం. అది మరి మేము తెచ్చాము మేమేం చేయడానికి? మీరు ఎంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు కౌన్సిల్లోని? కౌన్సిల్ తీర్మానం అయితేనే కదా ఉంటుంది. మన తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ లీడర్ గారి తోటలో రోడ్డు మేమే వేయించాం, జనరల్ హాస్పిటల్లో వెళ్ళే రోడ్డు అక్కడ రోడ్డు మేము వేసాం, ఇక్కడ రోడ్డు మేము వేసాం అన్నాం. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. అది ఒకసారి మీకు సబ్మిట్ తెలిస్తే మాట్లాడండి. లేకపోతే మీరు నిజంగా మీరు తెచ్చారనుకోండి ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి మీరు వేయండి, తప్పే ఉంది. లేదా MP గ్రాంట్ నుంచి తెచ్చేయండి, మేము కాదన్నాం కదా. అంతేగాని మేము చేసిన వర్కులు మేము ఆమోదించి మాకు ప్రజలు తగ్గితే మేము అక్కడి నుంచి ప్రజలకు మా కౌన్సిలర్స్ అందరూ సర్వీస్ చేస్తే అవి కూడా మీ కోటాలో వేసుకుని మేమేసామన్నాం అనేది అది చూడవచ్చు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గడపకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అందాలనే సంకల్పంతో 48 కష్టాలకు 480 ఇన్ఛార్జీలు నియమించారు. అలాగే కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామం, డివిజన్, వార్డులో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలని తెలుపుతూ అబ్జర్వర్ దారా సింగ్ వారికి నియామక పత్రాలు అందించారు.
ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా దాదాపుగా 48 క్లస్టర్లు డివైడ్ చేసి అందులో ప్రతి క్లస్టర్కు ఇన్ఛార్జీలను 480 మంది ఇన్ఛార్జీలను ఇవ్వడం జరిగింది. ఆ 480 మంది కూడా ప్రతి క్లస్టర్కి వెళ్ళి ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు, ప్రతి బూత్కి వెళ్ళి వారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్త 3 పేర్లు ఫైనల్ చేస్తాం. ఆ 3 పేర్లు ఫైనల్ చేసే ముందు మరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గారు కేఎల్ఆర్ గారిని, మరి డిసిసి అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మరి శివసేన రెడ్డి గారు, నేను అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే ఈ 3 పేర్లు అధిష్టానానికి పంపిస్తాం. దాని తర్వాత ఎవరి చేతిలో ఏమున్నది అధిష్టానమే ఫైనల్ లిస్టును వాళ్ళే రిలీజ్ చేస్తారు. కాబట్టి దయచేసి దీన్ని అందరూ సహకరించి 3-4 రోజులు ఎంత తొందరగా తీసుకొస్తే అంత బాగుంటుంది అనేది అందరికీ వినవచ్చు. రాష్ట్ర మంత్రివర్గంలో యాదవ కురుములకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీ భవన్లోకి గొర్రెలను తీసుకొచ్చి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు మాట్లాడారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నేను పోచపోయిన శ్రీహరి యాదవ్, గొర్రెల కాపర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండెపోయిన అయోధ్య యాదవ్ గారి నేతృత్వంలో జీవాలకు, నోరులేని జీవాలకు వైద్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అట్లే గొల్లకుర్మ యాదవ్కి సంబంధించి రాజకీయంలో గానీ, కార్యవర్గంలో గానీ, మంత్రివర్గంలో గానీ, నామినేటెడ్ పదవులు గానీ పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మేము పీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వచ్చినాము. మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు. మేము నోరులేని జీవాలనే మేము సైతం మీతో అండగా ఉంటాము. మా తరఫున మీరు మాట్లాడతలేరు, మీ తరఫున మేము మాట్లాడడానికి వస్తామని చెప్పి గొర్రె మేకలు కూడా మాతో వచ్చినాయి. ఇలా గొర్రెల మేకలు ప్లస్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం తరఫున గౌరవ పీసీసీ అధ్యక్షుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం గొర్రెల కురుములకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పీసీసీ కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు. అందులో కూడా వివక్షాపూర్తిగా వ్యవహరించారు. కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొర్రెల కురుములకు అవకాశం కల్పించాలని మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా. యాదవ్ కుల పౌర సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములన్న, మా గొర్రెల కాపర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భారం తిరుపతి యాదవ్ గారు. రాములు యాదవ్, నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా యాదవ కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది ప్రతిసారి. మరి మొట్టమొదటిసారిగా సంవత్సరం అర్థమైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చినాం. మరి ప్రభుత్వం మా యాదవ కుర్మల యొక్క ఆవేదనను కూడా మీరు గ్రహించి మరి మంత్రివర్గంలో యాదవ కుర్మలకు స్థానం కల్పించాలని కోరుతున్నాం. జై గొల్ల యాదవ కుర్మ. జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మిత్రులందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఇంకా సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్తో పాటు ఈ రాష్ట్రంలోని కార్మిక సంఘాలు కలిపి 9న ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. అలాగే ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పి, అలాగే కనీస పెన్షన్ 9,000 ఉండాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ మనం చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్ల వాళ్ళందరినీ కూడా మన కార్మికులుగా గుర్తించాలి. దయాదక్షిణను వదిలేస్తూ ఈ లేబర్ కోడ్స్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, ఈ చట్టాలన్నీ కానీ ఏవి అమలు చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున మారుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే సమ్మె హక్కు లేకుండా చేసే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే యూనియన్ల యొక్క గుర్తింపు కానీ, వెరిఫికేషన్స్ కానీ యజమానులకు అనుకూలంగా మార్చేసిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. లేబర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు ఉన్న హక్కులను కూడా చేస్తూ వాళ్ళకి ఫెసిలిటేట్ డిపార్ట్మెంట్గా మార్చేసిన పరిస్థితి కూడా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అందుకే యజమానులు ఏ తప్పులు చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళకి శిక్షణ లేకుండా చేసి మొత్తం కార్మిక చట్టాలను పూర్తిగా సరళీకరణ చేసి పెట్టుబడిదారులకు, మేనేజ్మెంట్లకు పూర్తిగా అనుకూలంగా. శ్రీకాళహస్తిలో గల ఎన్వీఎస్ కళ్యాణ మండపంలో శ్రీకాళహస్తి రూరల్ మండలం తొట్టంపేడు మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలు మరియు జనసంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఈ కార్యక్రమాలను బీజేపీ నేత, రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్, మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు ఘనంగా నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి
బలిదాన్ దివాస్ అంటే ఈ దేశం కోసం, ఈ దేశ ఔన్నతి కోసం, ఈ అఖండ భారత్ కోసం ఆయన బలిదానం చేసుకున్నట్టు ఒక మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి. 1901 వెస్ట్ బెంగాల్లో జన్మించి అదేవిధంగా 1953 జూన్ 23 ఆయన మరణం ఒక మిస్టరీ. ఇప్పటికి కూడా ఆయన ప్రారంభించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎదగడం జరిగింది. దాని మూలకర్త భారతీయ జనతా పార్టీకి మూలకర్త, మూల వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు ఈ బలిదాన్ దివాస్ని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి బూత్ స్థాయిలో జరుపుకోవాలని జాతీయ పార్టీ ఆదేశంతో, రాష్ట్ర పార్టీ ఆదేశంతో ఈరోజు ఈయన యొక్క బలిదాన్ దివాసాన్ని జరుపుకుంటున్నాము. అదే రకంగా మరి ఆయన పేరు మీద చెట్టు నాటడం జరిగింది. మరి ఈరోజు ఆయన చిత్రపటానికి మరి నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా ఈరోజు శ్రీకాళహస్తి మండల సమావేశము, తొట్టంపేట మండల సమావేశం, శ్రీకాళహస్తి టౌన్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలియజేసుకుంటూ జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. జీవితంలో ఏదో ఒక విధంగా మానసిక ఒత్తిడికి లోనే ఆ రుగ్మతతో బాధపడే వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటామని మీన్స్ మానసిక హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ ప్రకాష్ పేర్కొన్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న సరస్వతి కాలనీలో నూతనంగా మీన్స్ మానసిక హెల్త్ కేర్ సెంటర్ ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. గత 20 సంవత్సరాల నుండి సామాజిక దృక్పథంతో వృద్ధులకు వారు మీన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ పేరిట అనేక సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మానసిక వ్యాధిగ్రస్తులకు అక్కడి సిబ్బంది తెలిపిన మా చిరునామాతో వచ్చినా కూడా మేము చేర్చుకుని వారి వ్యాధి నుండి కోలుకునేలా చేసి పంపిస్తామని తెలిపారు. తమ హాస్పిటల్లో మానసిక రోగులకు ఉచిత సేవలు అందిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మానసిక వైద్యుడు డాక్టర్ రాహుల్ చౌహాన్ కు మీన్స్ హోమ్ కేర్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. 20 సంవత్సరాల నుండి ఈ సర్వీస్లో ఉన్నాము. దాంట్లో భాగంగా మానసిక ఒత్తిడి వాళ్ళను కొంతమంది మాకు ఇది వచ్చిన వాళ్ళను మేము దాన్ని ట్రీట్మెంట్ చేసి బాగైన సందర్భంగా వాళ్ళు ఒక 10 ఊర్ల నుండి వచ్చి 10 ఊర్లకు తెలియజేయటం, వాళ్ళు బాగుపడ్డాక 20 ఊర్లకు తెలియజేయటం, అలా ఆంధ్ర తెలంగాణ నుండి జిల్లాల నుండి ట్రీట్మెంట్ మేము అందించలేకపోతున్నాము. ఇలా కొంత ముఖ్యంగా మానసికంగా మన సూసైడ్ కేసులు చేసుకోవటం, ఆల్కహాల్ డిఅడిక్షన్ నుండి తీవ్రత ఉండటం, తర్వాత మానసికంగా ఒక ఒత్తిడితోటి వాళ్ళకి ఏంటంటే ఇతరులకు ఇబ్బంది పెట్టి అలాంటి ఫెసిలిటీస్ మేము ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈ సైకియాట్రిస్ట్ను మాకేంటంటే అందుబాటులో కావాలని మేము చూస్తున్నప్పుడు మాకేంటంటే డాక్టర్ లోకేష్ చౌహాన్ గారు మాకు ఈ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేస్తాను, వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళు చేస్తాను. మరి మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు అది పేరెంట్స్ అండ్ అంటే మీ పేరెంట్స్ ఇష్టపడలేదా? అలా అని కాదు, మా ఫాదర్ ఏమన్నారంటే ఒక 1 month ఇఫ్ యూ ప్రాక్టీస్ దెన్ ఆ తర్వాత కూడా వద్దంటున్నారట మిమ్మల్ని, హస్బెండ్ వద్దంటున్నాడని చెప్తున్నారు. మీ లవరు ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు, మీరు వద్దని అంటున్నారట కదా? నేను మా పేరెంట్స్ చెప్పినట్టు వింటాను అని అగ్రీయింగ్ సార్. యాక్చువల్లీ సరే, ఇప్పుడు మీరు మంచిగా అయిపోయినాక మీరు మరి ఆయన మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటా మీకు అష్యూరెన్స్ ఇచ్చాడు, అవునా? విశ్వకర్మ వడ్రంగి పారిశ్రామిక సంఘ ఆవరణంలో విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ ఉపేందర్ చారి ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఉద్యమ యోధుడు, భావితరాల స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహాన్ని భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈరోజు విశ్వకర్మ జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా విశ్వకర్మ వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘ భవనంలో మరి వారికి పూలమాల సమర్పించి వారికి ఒక 2 నిమిషాలు మౌనంగా పాటించడం జరిగింది. అందులో భాగంగా మరి రాబోయే రోజుల్లో కూడా మరి జయశంకర్ సార్ విగ్రహాన్ని మన భవనం ముందు ఏర్పాటు చేయడానికి కూడా నా వంతు సహకారం చేస్తానని మరి మనందరూ కూడా ఒక సహకార సంఘంలో నిర్వహించడం జరిగింది. యొక్క వర్ధంతి 14 సంవత్సరాలు గడిచిపోయింది. విగ్రహం పెడదామని అనుకొని ఇట్లా 14 సంవత్సరాలు కూడా గడిచిపోతుంది. కావున మన సంఘం తరఫు నుంచి సంఘం ఎదుట కానీ హాఫ్ విగ్రహం అన్నా పెడదామని ఆలోచన చేస్తున్నాం. మన తెలంగాణ జాతిపిత అనేటువంటి
14వ వర్ధంతి సందర్భంగా వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘంలో మన విశ్వకర్మ బాంధవులందరూ సమ్మిళితంగా కలిసి వారి వర్ధంతిని జరుపుటకు నిర్ణయించుకున్నాము. ముఖ్య అతిథిగా మన జిల్లాధ్యక్షుడైనటువంటి కొడ్లపల్లి ఉపేంద్ర గారి గారు మరియు ఇతర మా తోటి విశ్వకర్మలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగినది. కావున ఒకటి ఏంటంటే ఇప్పట్లో వారు 14 సంవత్సరాల గురించి చేసాం కదా. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం గొడ్సెరాల్ గ్రామానికి చెందిన గోసుకుల రాజేశం అనే వ్యక్తి వద్ద వాటర్ ప్లాంట్ పర్మిషన్ కోసం పంచాయతీ సెక్రటరీ మర్రి శివకృష్ణ 12,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల నిత్యపల్లి కూతురు బేతవీర దుర్గా నీలిమపై కేసు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సోమవారం నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగా మరెవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. నిత్యపల్లి కూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులు పేర్కొన్నారు. మేము కోనసీమ అమలాపురం వచ్చామండి. జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చామండి. ఇక్కడ ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చాము. మేము మాకు న్యాయం చేయమని కోరి వచ్చామండి. ఈ అమ్మాయి నిచ్చిపెళ్లి కుదరండి, ఈ అమ్మాయి తెల్లండి ఈవిడి. ఎందుకంటే వీళ్ళండి చాలా మోసం అండి. ఎలా చేస్తారంటే వీళ్ళండి చాలా ఒక ఎవరైనా పెళ్ళించి వాళ్ళ పెళ్ళికి మాకు కొంచెం అవసరం ఉందని వాళ్ళు వచ్చారండి, గుర్తించి వచ్చారండి. వచ్చి వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు, అక్కడ రప్పించి కొంచెం మాకు డబ్బు అవసరం ఉందని చెప్పారండి. మేము ఫస్ట్ పెళ్ళి అని చెప్పారు. ఫస్ట్ పెళ్ళి కాబట్టి మాకు అవసరమ్మా, మేము ఇలా డబ్బులు కూడా తీసుకోం కాదని అంతలో ఎంతో ఓదార్చినట్టు ఓదార్చి డబ్బు తీసుకుని చాలా మానసికంగా వాళ్ళు మమ్మల్ని హింసించి ఈరోజు మళ్ళీ మా మీద కేసు పెట్టి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి వీళ్ళని. కాబట్టి వీళ్ళకి మాతో పాటు ఇంకా 12 మందిని కూడా ఈవిడ నిచ్చి పెళ్లి కూతురండి ఈవిడండి. ఇప్పుడు 12 మందిని పెళ్లి చేసుకుంటే ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు, ఎన్ని జీవితాలు పాడు చేస్తుందని మేము కోనసీమ ఇక్కడ ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చామండి. న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇలా మాత్రం చాలా గట్టిగా మాత్రం మీరు చెప్పకపోతే ఇలాంటి వాళ్ళకి ఎంతోమంది మోసపోయి ఎంతోమంది చచ్చిపోతారండి. వీళ్ళకి మాత్రం అమలాపురంలో వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుతున్నామండి. ఎంత డబ్బు తీసుకుని ఎంతమందిని నాశనం చేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తున్నారు. వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుతామండి. వీళ్ళు ఏమని అంటుంటే మేము ఆడవాళ్ళమి, మాకు ఎంతైనా మేము చేయొచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళు మేము చేసుకొచ్చని వీళ్ళు చెప్తున్నారండి. ఇది ఎంతవరకు నయమండి, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారని మేము ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చామండి, కోనసీమండి. మరోసారి మేము బతిమాలుకుంటున్నామండి, వేడుకుంటున్నామండి. మాలాగా ఇంకెంతమంది పాడు చేయవద్దని, వీళ్ళ నుంచి భార్యని తప్పించమని, వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళు తప్పనిసరిగా మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. తప్పనిసరిగా మాత్రం అరెస్ట్ చేయాలండి. వీళ్ళు మాత్రం అరెస్ట్ చేయాలండి. ఇలాంటి ఎవరిని కూడా చేయకూడదండి. వీళ్ళండి చాలామంది నడిపిస్తున్నారండి. వీళ్ళండి చాలా కుటుంబాలు పాడు చేస్తున్నారండి వీళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో డిలిమిటేషన్ ప్రక్రియ జమిలీ ఎన్నికల నిర్వహణ జరుగుతాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోదావరి కావిరి లింక్ పై అసత్యాల ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. దండపల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో జరిగిన అక్రమాలపై మండిపడ్డ ఎమ్మెల్యే ప్రదీప్ సాగర్ రావు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ బృందం. ప్రజా సమస్యలు తీర్చడానికి కార్యంలో ఎప్పుడు అందుబాటులో ఉంటానన్న పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.